అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రానున్న 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అపర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత అల్పపీడనం ఏర్పడింది. వీటి అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 days కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర వరకు చూస్తే ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా ఆల్మోస్ట్ అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పార్తీపురం, విజయనగరం, ఏఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ కోనసీమ, ఇలాగే అప్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కూడా భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 hours లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది.